నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్లో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోని రెండో అతిపెద్దదని, అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ ఫ్యాక్టరీ నేడు మూసివేయడంతో వెలవెలబోతున్నదని మొన్నటి వార్తాపత్రికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరలింపు అనే అంశంపై కార్మిక సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు రవిశంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పి దానిపై ఒక కమిటీ వేసి ఇప్పుడు తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపి దీనికి నిధులు మంజూరు చేయించి ఫ్యాక్టరీ ఓపెన్ చేయించాలని, అదేవిధంగా ఫ్యాక్టరీ మూతపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు వేతనాలు చెల్లించలేదని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, రాంబాబు, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తరలిస్తామనేది వెలుగు పేపర్లో నిన్న ఒక ప్రకటన లీక్ వచ్చింది ప్రభుత్వం ద్వారా. మేము అయ్యా సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. 2002లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 16,500 ఎకరాలు భూమును అమ్ముకోవడం జరిగింది. ఈరోజు మళ్ళా నేటు ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మీరు గతంలో తెరిపిస్తామనేసి మీరు ప్రకటన చేసి వెనక్కి తీసుకోవడం భావ్యమామే మేము ప్రశ్నిస్తున్నాము. సుదర్శన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాము. గతంలో మీరు 16,500 ఎకరాలు అమ్ముకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు 100 ఎకరాల షుగర్ ఫ్యాక్టరీ జగల మీద, కోట్ల విలువ వేసే జగల మీద కండేసినట్టు మేము భావిస్తున్నాము. తక్షణమే తరలింపుని విరమించుకోవాలా. వీరన్నగుట్ట ప్రాంతం అని, ఏఆర్పి క్రాంప్ అని, 2-3 తాడ్బీలు అని 2-3 ప్రాంతాలు మెన్షన్ చేశారు నేను పేపర్లో. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తాము. షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడనే నడిపియాలా. ఇక్కడ మొత్తం రాజకీయ నాయకులంతా ఈ 100 ఎకరాల భూమి మీద కన్నేసిర్రు. ప్రధానంగా బోధన్ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఆర్థికంగా కూడా చితికిపోయే పరిస్థితి ఉంది. అసలు నిజాం షుగర్స్ అంటేనే బోధన్ అంటేనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీని తరలిస్తే మాత్రం అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తాము. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి వేతన బకాయిలు 9 సంవత్సరాలైనా కూడా బ్యాంకులకు 192 కోట్లు కట్టినటువంటి ప్రభుత్వము మాకు ఒక 60 కోట్లు రిలీజ్ చేస్తే 3 ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికుల సెటిల్మెంట్ అవుతుంది. కాబట్టి తక్షణమే రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలా. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తరలించొద్దు. ఇక్కడనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.